మొన్నటిదాకా ఇరాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ ఇప్పుడు యమన్పై విరుచుకుపడుతోంది. ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో వైమానిక దాడులు చేపట్టింది. హెచ్చరికల తర్వాత 50 చోట్ల ఇజ్రాయెల్ బాంబు దాడులకు దిగింది. యమన్లో హుదైదా పోర్టు లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయెల్ హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలు టార్గెట్గా దాడులు జరిపింది. పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్పై హౌతీలు దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. ఇటీవల ఇరాన్ ఇప్పుడు యమన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. యమన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇరాన్ పైన దాడులు చేయగా ప్రస్తుతం యమన్ పైన ఇజ్రాయెల్ విరుచుకుపడింది. పోర్టు లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతోని ఈ దాడులు చేపడుతున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఇజ్రాయెల్ ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో యమన్ లోని హౌతీ కబ్జాకు ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి పోర్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులను చేసింది. హోదీదావా, రాసిసా, సల్లీ పోర్టులు, అదేవిధంగా దాన్ కంట్రీ పవర్ ప్లాంట్లను కూడా టార్గెట్ చేశారు. ఆ పోర్టులను ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ నుండి ఆయుధాల సరఫరా కేంద్రాలుగా ఇజ్రాయెల్ ఈ పోర్టులను పేర్కొంటుంది. ఇరాన్ కి యమన్ సాయం చేస్తుంది. అందుకే యమన్ లో ఉన్నటువంటి ఇరాన్ ఆయుధ సరఫరా కేంద్రాలను టార్గెట్ చేస్తే భవిష్యత్తులో ఎటువంటి వాళ్లకు నష్టం ఉండదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పోర్టులను, అదేవిధంగా కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులను చేసింది. సుమారు 50 చోట్ల దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి యమన్ కూడా ధీటుగానే స్పందించింది. బాలిస్టిక్ మిసైల్ ని ఇజ్రాయెల్ వైపు స్పందించింది. అయితే ఇందులో ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు, కానీ కొంత ఆస్తి నష్టం జరిగినట్లుగా మనకు అంతర్జాతీయ వార్తా సంస్థల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే ఇది రెడ్ సీలో, అంటే ఏదైతే రెడ్ సీలో ట్రేడ్ కి సంబంధించి ఇది కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రెడ్ సీలో కొంత ఈ యొక్క వ్యాపారానికి దెబ్బతీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్లో యమన్ ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క హౌతీకి సంబంధించినటువంటి స్థావరాలపైన వైమానిక దాడులు చేసింది. హౌతీలు కూడా తిరిగి మిసైల్ ప్రయోగం చేశారు. ఈ పరిణామాలు రెడ్ సీలో వ్యాపారాన్ని మరింత ఇబ్బంది పెట్టేట్లుగా ఉన్నాయి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికా కూడా దీనిపైన స్పందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నవీన్, ప్రస్తుతం బ్రిక్స్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. బ్రిక్స్ సమావేశాల్లో మన భారత ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. అందులో ఇటీవల పహల్గాం దాడులను తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఇరాన్ పైన ఇటు అమెరికా దాడులు, ఇజ్రాయెల్ దాడులను కూడా అందులో ఖండిస్తూ తీర్మానం చేయటం కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ ఈ యొక్క యమన్ పైన విరుచుకుపడటం అన్నది కూడా కొంత మధ్యప్రాచ్య దేశాలలో కొంత ఉద్రిక్తతను కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. మరి దీనికి ఇప్పుడు అమెరికా ఏం సమాధానం చెప్తుంది, ఇజ్రాయెల్ ఏం సమాధానం చెప్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. బ్రిక్స్ సమావేశాల్లో దీనిపైన ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.